హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ ఫ్రాక్ కటింగ్ కోసం నేనైతే ఒక ప్లెయిన్ శారీ తీసుకున్నాను. అది ఒక 5 మీటర్స్ ఉంది ఓల్డ్ శారీ. 5 మీటర్స్ క్లాత్ అయితే తీసుకోవాలి. లైనింగ్ ఏమో 3 మీటర్స్ తీసుకున్నాను. అదైతే క్రేప్ తీసుకున్నాను. ఈ విధంగా 5 మీటర్స్ క్లాత్‌తో ఈ ఫ్రాక్ అయితే నేనైతే డిజైన్ చేశాను. మనం లైనింగ్ కట్ చేసుకోవడానికి ఇలా ఫ్రంట్ అయితే 4 లేయర్స్ అనమాట. ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ కోసం 5.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా అయితే చేసేసాను. ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలి. ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైకి కూడా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. షోల్డర్ కోసం 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడి నుంచి నెక్ డీప్ ఉంది కదా! దానికోసం 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేస్తున్నాను. కొంచెం బ్రాడ్‌గా కావాలని చెప్పి 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. 3.5 కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఆ పక్కనున్న మార్క్‌ని కూడా కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్‌కి ఒక హాఫ్ ఇంచ్‌కి ఈ విధంగా అయితే డ్రా చేసేసాను. షోల్డర్ ఫిట్‌గా ఉండడం కోసం. ఇప్పుడు ఈ లైన్ మీద మనం చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. దీనికైతే 8.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. 34 సో, 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చుకైతే ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసేసాను. ఇప్పుడు వెస్ట్ కోసం 7.5 ఇంచెస్ దగ్గరికి నేనైతే ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఇదైతే 28 సో, ఇలా చేస్తున్నాను. 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా నేనైతే పెడతా గదా! సో, ఇది కూడా అదే విధంగా అయితే పెట్టేసాను. 2 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పైనున్న 2 మార్క్స్, కిందున్న ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫుల్ బాడీ లెంత్ అయితే 13 ఇంచెస్. 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని 14 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం నెక్ అయితే గీసేసుకుందాం. మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అయితే మీరు ఈ బాక్స్‌లో అయితే డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే నెక్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత సైడ్ పార్ట్ అయితే కట్ చేసేసేయండి. ఓకేనా? ఈ విధంగా అయితే నేను సైడ్ పార్ట్ కట్ చేసేసాను. షోల్డర్ దగ్గర 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేశాను. ఆర్మ్ హోల్ షేప్ కోసం ఈ విధంగా అయితే రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత లోతు తీస్తామంటారు కదా! అది. ఫ్రంట్‌ది కూడా ఇదే విధంగా 2 డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ పక్కనున్న పార్ట్‌నయితే మనమైతే కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా పక్కనున్న పార్ట్ అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా అయితే నేనైతే సెపరేట్ చేసేస్తున్నా. ఇదైతే బ్యాక్ పార్ట్ ఓకేనా? నేను బి అని మెన్షన్ చేశాను చూసారా? ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఇప్పుడు షోల్డర్‌కి సేమ్ అదే విధంగా 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా. ఒక మార్క్ అయితే చేశాను. ఇక్కడి నుంచి నెక్ డీప్ కోసం బ్యాక్ 6.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. పైనున్న ఈ అంటే కింద చూస్తున్నాను. 3 ఇంచెస్ కానీ, 3.5 ఇంచెస్ కానీ పెట్టొచ్చు కదా! ఫ్రంట్ నెక్ ఎలా పెట్టానో అదే విధంగా పెట్టేసాను. ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్‌లో నేనైతే వి షేప్ అయితే డ్రా చేసేస్తున్నా. స్కేల్ యూజ్ చేసి నేనైతే వి నెక్ అయితే ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. మీకే నెక్ కావాలంటే ఆ నెక్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా నెక్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా నెక్ అయితే డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ నెక్ పార్ట్స్ ఉంటాయి గదా! ఇవి కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? ఓన్లీ నెక్ మాత్రమే కట్ చేసేయండి. ఈ విధంగా అయితే మనం నెక్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తరువాత నేనైతే ఫ్రంట్ పార్ట్ అని మెన్షన్ చేసేసాను. ఈ విధంగా పక్కనున్న పార్ట్స్ అయితే తీసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి నెక్ చూద్దామా? లైక్ ఇది ఎలా ఉందంటే
కొంచెం స్వీట్ హార్ట్ నెక్‌లా ఉంది గదా! బ్యాక్ అయితే వి అనమాట. చూసారా? నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీనికోసం అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది గదా! అదైతే తీసి పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పక్కన పెట్టుకోండి. ఐ మీన్ ఇది లైనింగ్ పక్కన పెట్టా. దీంట్లో మనం ఇందాక ఆర్మ్ హోల్ షేప్ అయితే డ్రా చేసాం గదా! ఫ్రంట్‌కి. అదైతే నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను ఈ విధంగా. లోపలికి కొంచెం లోపలికి ఈ విధంగా అయితే ఆర్మ్ హోల్ షేప్ అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా ఆర్మ్ హోల్ షేప్ అయితే ఫ్రంట్‌దనమాట. కటింగ్ అయితే చేసేసాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ లైనింగ్ అనేది ఈ విధంగా అయితే మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సెకండ్ పార్ట్ ఉంది గదా! అది కూడా ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం పార్ట్ అయితే తీసేసుకున్నాను. ఇదే విధంగా లైనింగ్ అయితే దీని మీద ఈ విధంగా అయితే మనం ప్లేస్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసిన తరువాత మనం నెక్ మాత్రమే స్టిచ్ చేయాలి. ఓకేనా? ఇది వి నెక్. ఈ విధంగా నెక్ మాత్రమే స్టిచ్ చేయండి. అదే విధంగా ఈ నెక్ కూడా ఈ విధంగా నెక్ మాత్రమే స్టిచ్ చేసేసేయండి. ఇలా నెక్ మాత్రమే స్టిచ్ చేసిన తరువాత ఎక్స్‌ట్రా ఉన్న ఈ మిడిల్‌లో ఎక్స్‌ట్రా ఉన్న పార్ట్ ఉంది చూసారా? అది నేనైతే కట్ చేసేస్తున్నా. ఈ విధంగా. ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇక్కడ చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టేస్తున్నాను. అంటే నెక్ తిరగడం కోసం. షార్ప్ ఎడ్జెస్ దగ్గర అయితే మెయిన్‌గా కట్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత నేనైతే దీన్నైతే రివర్స్ చేసేస్తున్నా. ఇలా. ఈ విధంగా మనమైతే దీన్ని రివర్స్ అయితే చేసేసుకోవాలి. రివర్స్ చేసిన తరువాత ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా అయితే రివర్స్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. అదే విధంగా సెకండ్ పార్ట్ ఉంటుంది గదా! అదే ఫ్రంట్ పార్ట్ అది కూడా ఇదే విధంగా నెక్‌ని కట్ చేసుకోవాలి. అంటే లైనింగ్‌తో సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా అయితే నేనైతే కట్ చేస్తున్నాను. ఎడ్జెస్ దగ్గర జాగ్రత్త. ఈ విధంగా అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. ఎడ్జెస్ దగ్గర నేనైతే చిన్న చిన్నగా కట్స్ అయితే ఇస్తున్నాను. కొంచెం షార్ప్ ఎడ్జెస్ వచ్చాయి కాబట్టి. ఓకేనా? ఈ విధంగా చుట్టూ మనం చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే ఆహ్, మెన్షన్ జేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ విధంగా చుట్టూ కట్స్ అయితే పెట్టేసి రివర్స్ చేసేసాను. ఇలా రివర్స్ చేసి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అదే విధంగా ఆ చుట్టూ కూడా ఈ చుట్టూ కూడా అన్నమాట స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అంటే జాయిన్ చేయడం అన్నమాట. ఈ విధంగా నేనైతే జాయిన్ చేసేసాను. ఇలా చేసేసి ఇప్పుడు లైనింగ్ ఉంది గదా! లైనింగ్‌తో సమానంగా నేనైతే ఎక్స్‌ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కటింగ్ అయితే చేసేస్తున్నా. ఈ విధంగా. ఎక్స్‌ట్రా ఉన్న కటింగ్ అయితే చేసేసాను. ఇలా కట్ చేసేసిన తర్వాత మీకు ఈ ముందే ఇలా చూపిస్తున్నా. ఇలా కట్ చేసి చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా కటింగ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ ఆహ్, ఏ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్‌తో ఎలా పెడుతున్నానో చూసుకోండి. ఇప్పుడు నేనైతే సమోసా షేప్ అయితే పెడుతున్నాను. ఇది కింద బాటమ్ పార్ట్‌కి నేనైతే సమోసా షేప్ ఈ విధంగా అయితే పెట్టాను. ఫస్ట్ డబుల్ లేయర్ వేసి తర్వాత ఇంకొక లేయర్ వేసాననమాట ఈ విధంగా. ఓకేనా? ఇలా అయితే మనం ప్లేస్ చేసుకోవాలి. సమోసా షేప్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ఉంటుంది చూసారా? మనం బాడీ పార్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసేసాం కదా! ఆ బాడీ పార్ట్ అయితే తీసేసుకోండి. ఈ విధంగా బాడీ పార్ట్ తీసుకొని దాన్ని ఒక ఫోల్డ్ అయితే చేసేసుకోండి. ఇలా వన్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైనైతే ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత అంటే నడుము ఎలా ఉంది అనేదనమాట. మెజర్ చేసుకోవడానికి నేను ఈ విధంగా బాడీ పార్ట్ అయితే పైనైతే ఈ విధంగా పెట్టేసి చిన్న చిన్నగా డ్రా అయితే చేసేసా అనమాట ఈ విధంగా. పైనైతే చూస్తున్నాను. అంటే కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చెప్పేసి 12 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే అంటే బాడీ పార్ట్ పెట్టకుండా అయితే. ఈ విధంగా పెట్టిన తర్వాత నేనైతే లెంత్ ఎంత పెడుతున్నానంటే 28 ఇంచెస్. నేను 28 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఇదే విధంగా మనం టేప్‌ని రౌండ్‌గా పెట్టుకుంటూ 28 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్స్ అయితే చేసుకోవాలి. ఓకేనా?
ఈ విధంగా మార్క్స్ అయితే అంబ్రెల్లా కదా! ఈ విధంగా నేను చిన్న చిన్నగా మార్క్స్ అయితే చేసేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత కటింగ్ అయితే చేసుకోవాలి. పైనైతే ఒకసారి చూసుకోండి. నడుము షేప్ దగ్గర కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఈ విధంగా నేనైతే మార్క్ చేసుకున్న తర్వాత సైడ్స్ అయితే కట్ చేసేసాను. పైనున్న పార్ట్ అయితే ఈ విధంగా అయితే తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత మనం ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ వేసాం గదా! ఇలా ఫోల్డ్ వేస్తే పక్కనున్న అంటే 2 పార్ట్స్‌ని మనం సెపరేట్ చేయాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే సైడ్స్‌న కటింగ్ అయితే చేసేస్తున్నా. ఓకేనా? ఈ విధంగా సైడ్స్ అయితే ఈ విధంగా కటింగ్ అని చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే కింద బాటమ్ పార్ట్‌కి ఈ 2 పార్ట్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే పార్ట్స్ రెడీ అయిపోయిన తర్వాత లైనింగ్ ఉంది కదా! బాటమ్ పార్ట్‌కి ఫస్ట్ 1 ఫోల్డ్ చేశాను. తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసి ఈ విధంగా బాక్స్ షేప్‌లో ఇలా ప్లేస్ చేసేసాననమాట. ఇలా పెట్టేసిన తర్వాత సేమ్ ప్యాటర్న్ అనమాట. బాడీ పార్ట్ ఉంటుంది చూసారా? దాన్ని 1 ఫోల్డ్ చేసేసి ఇదే విధంగా ప్లేస్ అయితే చేసేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం లైనింగ్‌కి నేనైతే ఎప్పుడు లైనింగ్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం తక్కువ పెడతాను. కానీ ఈసారి ఈ ఫ్రాక్ అయితే కొంచెం లాంగ్ పెట్టా కాబట్టి లైనింగ్ అనేది నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా ఒక 2 ఇంచెస్ మాత్రమే పైకుండేలాగా పెడదామనుకుంటున్నాను. సో, నేనైతే 36 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా అయితే మార్క్స్ అయితే చేసేసుకోవాలి. నేను లాంగ్ పెడుతున్నాను లైనింగ్ కూడా. ఈ విధంగా అయితే మనం మార్క్స్ అయితే చేసేసుకొని మీరు అబ్జర్వ్ చేయండి. నేను టేప్ అయితే క్రాస్‌గా పెడుతున్నా చూసారా? కొంచెం గేర్ కోసం పైగా నడుము దగ్గర షేప్ కోసం నేను ఈ విధంగా క్రాస్‌గా పెట్టి కట్ చేస్తున్నాను. అంబ్రెల్లా షేప్ అయితే కట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా క్రాస్‌గా పెట్టిన తర్వాత నేను కిందున్న పార్ట్‌నయితే కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం కిందున్న పార్ట్‌నయితే రిమూవ్ చేసేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత సైడ్ పార్ట్ ఉంటుంది చూసారా? నేను సైడ్ పార్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ పక్క వరకే కట్ చేసి, మనకి గేర్ ఎక్కువ కావాలని చెప్పేసి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లాగే గేర్ కావాలని నేను సైడ్ వదిలేసేసాను. ఈ విధంగా అన్నమాట. చూసారా? మెయిన్ ఫ్యాబ్రిక్ లాగే ఇది కూడా గేరొస్తుంది. ఈ విధంగా కట్ చేస్తే. ఇలా కట్ చేసిన తర్వాత ఎడ్జెస్‌లో ఒక డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకున్న తరువాత అంటే ఈ కింద పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రిల్స్ అయితే మనం పెట్టేసుకుందాం. నేను ఫ్రిల్స్ కోసం అయితే మెయిన్ ఫ్యాబ్రిక్‌లో ఉన్న క్లాత్ అంతా లాంగ్‌గా కట్ చేసేసాను. లెంత్ అయితే ఐ మీన్ విడ్త్ అయితే 9 ఇంచెస్ తీసుకున్నా. 9 కానీ, 9 ½ గాని తీసుకోవచ్చు. అంటే ఈ ఫ్రాక్ లెంత్ కోసం నేను అంత తీసుకున్నాను. ఈ విధంగా తీసేసుకున్న తరువాత ఇక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి చిన్న చిన్నగా. నేనైతే చివరి ఎడ్జెస్ దగ్గర ఈ విధంగా అయితే మీకు ప్రిల్స్ ఎలా పెట్టాననేది శాంపిల్‌కి చూపిస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మూవ్ అవ్వకుండా ఉండాలంటే మీరు చిన్న చిన్న పిన్స్ అయితే యూజ్ చేయండి. అంటే ఈజీగా అయిపోతుంది. అదే విధంగా నేను సెకండ్ పార్ట్‌కి కూడా ఆహ్, లాంగ్‌గా ఈ విధంగా బారుగా క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని పక్కన పెట్టేసా ఇంకొక పార్ట్ కోసం. కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ చివర్ల మనం ప్రిల్స్ పెట్టక ముందు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ప్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఆ ప్రిల్స్ పెట్టుకున్న దాన్ని ఈ హ్మ్, బాటమ్ పార్ట్‌ని ఈ విధంగా జాయింట్ అయితే చేస్తున్నాను. మీకు చూపిస్తున్నాను. ఎలా జాయింట్ చేశాను అనేది. నేను ఆల్రెడీ ప్రిల్స్‌కి ఒక స్టిచ్ అయితే వేసి తరువాత ఆహ్, మిషన్ మీద ఈ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే నాకు మూవ్ అవ్వకుండా ఉండాలని చెప్పి. మీరు పిన్స్ పెట్టుకుంటే అసలు మూవే అవ్వదు. నీట్‌గా వస్తుంది ప్రిల్స్ అయితే ఈ విధంగా. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బాటమ్ పార్ట్‌ని కిందున్న ప్రిల్స్‌ని ఈ విధంగా ఎడ్జెస్ దగ్గర జాయింట్ అయితే చేసుకోవాలి. ఓకేనా? జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే పెడుతున్నా నేనైతే. అంటే కొంచెం గేర్ బావుంటుంది ఈ విధంగా పెడితే. ఓకేనా? ఇలా ప్రిల్స్ అయితే ఒకటొకటి పెట్టేసుకోవాలి. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఎడ్జెస్ దగ్గర మనం ఒక 1 ఇంచ్ వదిలేసేయండి. ఎందుకంటే జాయింట్ చేయాలి కదా! అటు సైడ్, ఇటు సైడ్ జాయింట్ చేసేటప్పుడు నీట్‌గా ఫినిషింగ్ బావుంటుంది. నేను లాస్ట్‌లో అయితే ఒక 1 ఇంచ్ అయితే వదిలేసి, ఈ చివరి వరకైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నా. ఓకేనా?
ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ పార్ట్ అయితే కట్ చేసేసేయండి. ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ ప్రిల్స్ ఏ విధంగా అయితే టర్న్ అయినాయి అనేది. చూసారా? ప్రిల్స్ అయితే నీట్‌గా వచ్చేసింది. దీని తర్వాత ఒక డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి ప్రిల్స్ పైన. మీరు హ్మ్. లోపలికి స్టిచ్ ఇంకోటి వేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా నేను బాటమ్ పార్ట్ అయితే పెట్టేసాను. ఇప్పుడు లైనింగ్ కూడా దీనికి యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా లైనింగ్ అయితే ప్లేస్ చేసేసాను. ఇలా పెట్టేసి నడుము దగ్గర ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంకొక పార్ట్ ఉంది చూసారా? ఇంకొక పార్ట్ కూడా ఈ విధంగా అయితే కింద పెట్టేసాను. ఇలా పెట్టి లైనింగ్ దీనిపైన ఈ విధంగా అయితే రాంగ్ సైడ్‌న ఇలా పెట్టాను. ఇలా పెట్టి ఆహ్, నడుము దగ్గర ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి చూసారా? అంటే బాడీ పార్ట్ ఉంది చూసారా? ఆ బాడీ పార్ట్స్ 2ని రివర్స్ చేసేసి మనం ఈ విధంగా రివర్స్ చేసి ఇప్పుడు షోల్డర్స్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. నేనిప్పుడు అదే చేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్స్ అయితే రివర్స్ చేసుకున్న తరువాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకేనా? ఇలా ఒక స్టిచ్ అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేస్తున్నా. ఈ విధంగా ఒక పార్ట్ అయితే స్టిచ్ చేసేసి, ఇంకొక షోల్డర్ కూడా ఇదే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కాబట్టి మనం 2 ఆహ్, స్టిచెస్ అయితే వేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అయితే మనం 2 స్టిచెస్ అనేది వేసేసుకుంటే ఈ షోల్డర్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ అయితే ఒక మోడల్ ఏదైనా పెడదాం అనుకుంటున్నా. మరీ సింపుల్‌గా ఉంది కాబట్టి చిన్న చిన్న బౌస్ అయితే క్రియేట్ చేస్తున్నా. దీనికోసం నేనైతే విడ్త్ అయితే 4 దాదాపు 4 ఉంది. లెంత్ ఏమో 8 ½ అనమాట. ఈ విధంగా తీసేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఒక ఫోల్డ్ అయితే చేసి చుట్టూరా ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మామూలుగా అయితే నేను బౌకయితే లైనింగ్ యూజ్ చేస్తా. దీనికైతే యూజ్ చేయలేదు. కొంచెం సింపుల్‌గా ఉండాలి. ఫోల్డింగ్ బావుండడం కోసం నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇలా డబల్ స్టిచ్ సారీ ఇలా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత చుట్టూరా ఈ విధంగా అయితే నేనైతే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఎడ్జెస్ అనేది అస్సలు కనిపియదు. ఎందుకంటే నేను లాస్ట్‌లో లేస్ అనేది యాడ్ చేస్తాను. మనం మీషోలో ఒక లేస్ తీసుకున్నామని చెప్పేసి నేను షార్ట్‌లో మీకు చెప్పా గదా! ఇప్పుడు నేను ఆ లేస్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నా. ఈ క్లాత్‌కి హైలైట్ చేయడం కోసం నేనైతే ఈ బౌస్‌కను, కింద ఫ్రిల్స్‌కి కూడా లేస్ అనేది యాడ్ చేస్తున్నాను. అదే విధంగా హ్యాండ్స్‌కి కూడా నేను లేస్ అయితే యాడ్ చేస్తాను. ఈ విధంగా చుట్టూరా 4 వైపులా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? ఈ బౌ కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ అయితే మనం రెడీ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్‌లో కట్ చేసుకొని 2 పార్ట్స్ అయితే నేనైతే కొంచెం క్రాస్ అంటే సేమ్ ఒకేలా ఉండాలని కొంచెం కట్ చేస్తున్నా. ఈ విధంగా అనమాట. చుట్టూరా నేను లేస్ అయితే వేసేసాను చూసారా? ఇలా లేసేసేసిన తర్వాత ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టేసి మిడిల్‌లో అనమాట ఈ విధంగా. అటువైపు, ఇటువైపు చూసుకొని మిడిల్‌లో అనమాట ఒక స్టిచ్ అయితే నేనైతే స్టిచ్ వేసేస్తాననమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తరువాత నేనైతే మిషన్ యూజ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న ఒకవేళ అంటే థిక్‌గా ఉంటే మీరైతే నీడిల్ యూజ్ చేసి స్టిచ్ వేయండి. నేనైతే థిన్‌గా తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా మిషన్ మీదే స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నా. ఇలా ఒక స్టిచ్ అయితే డబుల్ అంటే ఫ్రిల్స్‌లా పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నా. అదే విధంగా సెకండ్ పార్ట్ ఉంది చూసారా? ఆ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది మనం వేసేసుకోవాలి. ఓకేనా గైస్? ఈ విధంగా ఫోల్డ్ చేసేసి సెకండ్ పార్ట్ కూడా ఫ్రిల్స్ పెట్టి అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీరు పక్కన చూస్తే నేనైతే ఒక థ్రెడ్ పెట్టా చూసారా? బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా! డోరీస్ ఈ విధంగా. అది నేను ఒక థ్రెడ్ అయితే ఈ విధంగా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే షోల్డర్ దగ్గర బౌస్‌తో పాటు ఆ థ్రెడ్ కూడా యాడ్ చేస్తాననమాట. ఓకేనా? ఆ థ్రెడ్ అనేది పైకి పెట్టి ఈ బౌస్ పైన పెట్టి థ్రెడ్ కింద పెట్టి నేనైతే నెక్ దగ్గర ఫినిషింగ్ అంటే కొంచెం నెక్ షేప్ కోసం ఈ విధంగా అనమాట. ఇందాక చెప్పా గదా! నేనొక థ్రెడ్ యాడ్ చేస్తానని జెప్పేసి, ఈ విధంగా పెట్టేసి, ఈ బౌస్ చుట్టూ అటు, ఇటు పెట్టి, ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అది నేను లాస్ట్‌లో జూపిస్తా ఎలా యాడ్ చేశాను అనేది. మనమైతే పైనైతే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలో చూపిచ్చేస్తా. హ్యాండ్స్ పార్ట్ కోసం నేనైతే ఒక లాంగ్ క్లాత్ తీసుకున్నాను. ఎంతుందనేది చూపిస్తాను. ఈ విడ్త్ ఉంటుంది జూసారా? దీనికైతే మనం
మన ఇష్టం అనమాట. మీకెంత లాంగ్ కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే విడ్త్ 6 ½ తీసుకున్నాను. అంటే పొడవు ఎంత తీసుకుంటారంటే, నేను చూస్తున్నాను అసలు ఎంత పొడవుంది మిగిలింది క్లాత్ అని జెప్పి. చూస్తే టేప్ అయితే అయిపోయింది. కానీ క్లాత్ ఇంకా మిగిలింది. సో, అంటే 57 ఇంచెస్ వచ్చింది. ఇంకా మొత్తం కలిపితే టోటల్‌గా 72 ఇంచెస్ ఉందనమాట. ఈ క్లాత్ పొడవు మొత్తం. కలిపి 72 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ 72 ఇంచెస్‌ని నేనైతే ఒక హాఫ్ చేసేస్తాననమాట. ఒక హ్యాండ్‌కి సగం, ఇంకొక హ్యాండ్‌కి సగం చేసేస్తాను. ఇలా 2 పార్ట్స్‌గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఒకటి రైట్ హ్యాండ్‌కి, ఇంకోటి లెఫ్ట్ హ్యాండ్‌కనమాట. ఈ విధంగా అయితే 2 పార్ట్స్ అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత చివర్ల ఒక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సన్నగా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మీరు జిగ్‌జాగ్ చేపించుకున్నా ఓకే. ఈ విధంగా సెకండ్ పార్ట్ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓకేనా? ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నేను హ్యాండ్ దగ్గర చిన్న చిన్న పార్ట్స్ అయితే రెడీ చేశా. దాన్ని ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు పేపర్ మీద అయితే చూపిస్తాను. చూసేయండి. దీనికోసం మనం లెంత్ అయితే 10 ఇంచెస్ తీసుకోవాలి. 10 గాని, 10 ½ గాని పర్లేదు. ఈ విధంగా తీసుకొని ఒక మార్క్ అయితే చేసేస్తున్నా. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీని వెడల్పు ఎంతుండాలంటే 3 ఇంచెస్ ఉండాలి. అటు నుంచి, ఇటు నుంచి కలిపి మిడిల్‌లో పార్ట్ 3 ఇంచెస్ అయితే ఉండి, ఈ విధంగా అయితే నేనైతే డ్రా చేసేస్తున్నా. నేనెలా అయితే డ్రా చేశానో అదే విధంగా మీరు కూడా డ్రా చేసేసేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత చివరి నుంచి నేను కట్ చేస్తున్నా. స్టార్టింగ్ నుంచి కాకుండా ఎడ్జెస్ నీట్‌గా ఉండాలని చెప్పేసి, ఈ విధంగా చివరి నుంచి కటింగ్ అయితే చేసేసుకోవాలి. సేమ్ నేను అదే ప్యాటర్న్ అనమాట. ఎక్కడైతే పీసెస్ రెడీ చేస్తున్నానో, నేను ఈ విధంగా మనం 4 పీసెస్ అనేది రెడీ చేసుకోవాలి. ఓకేనా? నేను ఈ పేపర్ మీద ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా 4 పార్ట్స్ అయితే రెడీ చేసుకోవాలి. చూసారా 2 సేమ్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా సేమ్ డిటో దింపేసా. అలా కట్ చేసిన తర్వాత చివర్ల ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోండి. ఆహ్, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తరువాత పైన కూడా సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 4 పార్ట్స్ అయితే రెడీ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ ఉంది గదా! మనమైతే ఒక డబుల్ స్టిచ్ వేయాలని చెప్పా గదా! ఐ మీన్ ఫోల్డింగ్ చేసి పెట్టాం గదా! దీనికి నేను లేస్ అయితే యాడ్ చేస్తున్నా. చివరి నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ నేను ఇదే విధంగా లేస్ అయితే మొత్తం యాడ్ చేసేస్తున్నా. ఆహ్, ఫ్రంట్ పార్ట్‌కి సారీ హ్యాండ్స్ రెండిటికి యాడ్ చేసేస్తున్నా. ఈ విధంగా లేస్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈ హ్యాండ్ పార్ట్ ఉంది గదా! దీన్ని ఒక ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్. ఈ హ్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో ఒక ఫస్ట్ హ్యాండ్‌ని ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసుకున్న తరువాత నేను మిడిల్‌లో ఒక డాట్ అయితే పెడుతున్నాను. ఓకేనా? మనకి తెలియడం కోసం. అటు ఇటు చూసుకోవడం కోసం నేనైతే ఇలా డాట్ అయితే పెట్టాను. ఇలా డాట్ పెట్టిన తర్వాత ఈ డాట్‌కి ఇటు చివర 2 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇలా. ఒక మార్క్ చేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా 2 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇలా 2 మార్క్స్ చేసిన తర్వాత ఈ 2 మార్క్స్ ప్లేస్‌లో మనం ఈ హ్యాండ్ పీసెస్ అయితే ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోవాలి ఇలా. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్ అన్నమాట. ఈ 2 పార్ట్స్‌ని ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓన్లీ ఆ హ్యాండ్ పార్ట్ మాత్రమే నేను స్టిచ్ చేశా. ఓకేనా? ఈ విధంగా అన్నమాట. అదే విధంగా సెకండ్ పార్ట్‌కి కూడా సేమ్ 2 పార్ట్స్ ఈ విధంగా అయితే మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఆ 2 పార్ట్స్ అనేది మన షోల్డర్ దగ్గరికి మాత్రమే వచ్చేలాగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఇలా రివర్స్ చేసి ఆ 2 పార్ట్స్ అటు ఇటు షోల్డర్ వరకు మాత్రమే వచ్చేలాగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేనెలా చేశాననేది మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా అయితే మనం జాయింట్ చేసిన తరువాత ఆ చివర చూసారు కదా! నీట్‌గా ఫినిషింగ్ వచ్చేసింది. ఈ విధంగా అయితే జాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ క్లాత్ మిగిలింది కదా! ఆ చివర, ఈ చివర క్లాత్ అయితే మిగిలిపోతుంది. ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఆ క్లాత్‌ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చిన్న చిన్నగా చూసుకుంటూ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. క్లాత్ ఎంతైతే మిగిలిందో ఆ క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ అటు చివర, ఇటు చివర నేనైతే ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాననమాట. ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసేసి ఫ్రిల్స్ అయితే పెట్టేసేసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి.
అటు సైడు, ఇటు సైడ్ ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మిడిల్ పార్ట్ మనం ఆల్రెడీ 2 పార్ట్స్ అయితే స్టిచ్ చేసాం కదా! ఒకవైపు 2, ఇంకొక వైపు 2 దాని దగ్గర మాత్రం ప్రిల్స్ ఏం పెట్టకూడదు. ఇలా సాఫ్ట్ కార్నర్‌గా స్టిచ్ వేసేసుకోవాలి. ఎడ్జెస్‌లో మళ్ళీ ప్రిల్స్ పెట్టాలి. ఇంకో సైడ్ అన్నమాట. ఈ విధంగా అయితే నేను ప్రిల్స్ అయితే పెట్టేసాను. లాస్ట్‌లో ఒక హాఫ్ ఇంచ్ అన్నమాట. 1 ఇంచ్ వద్దులే. ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? హ్యాండ్ చూసారా నీట్‌గా వచ్చేసింది. వేసుకున్నాక లుక్ ఇంకా బావుంటుంది. ఇలా వీడియోలో కంటే కూడా నాకు పర్సనల్‌గా వేసుకున్నాక బావుందని మా మమ్మీ చెప్పింది. ఇలా అయితే మనం 2 హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు బౌస్ ఉంటాయి చూసారా? అదైతే నేనేం చేస్తున్నానంటే, ఒకవేళ బౌస్ అనేది కొంచెం నీట్‌గా ఉండాలని చెప్పేసి, నేను ఈ విధంగా అయితే నీడిల్‌తో అయితే స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ థిక్‌గా ఉన్నా సరే నేను ఇదే పని చేసేదాన్ని. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే మిషన్ స్టిచ్ కంటే మనం చేత్తో వేసే స్టిచ్చే కొంచెం హ్మ్. నీట్‌గా కనిపిస్తుంది. అంటే అసలు స్టిచ్ వేసామా లేదా అన్నట్టుగా ఈ బౌస్‌కైతే నేను ఈ విధంగా అయితే లోపలికి కనిపించకుండా సన్న స్టిచ్ ఈ విధంగా అయితే నేను వేసేస్తున్నా. ఓకేనా? మిడిల్‌లో అన్నమాట. ఆ చివర్ల షోల్డర్‌కి కింద ఈ విధంగా అయితే మనం బౌస్ అనేది నీడిల్‌తో యూజ్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాటమ్ పార్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు బాడీ పార్ట్ ఈ విధంగా ప్లేస్ చేసి ఈ ఈ రెండిటిని ఏంటంటే మనం ఈ విధంగా అన్నమాట. పైకిన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా! ఇలా పైననేది ఈ 2 పార్ట్స్‌ని ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను చూపించింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి కూడా బాటమ్ పార్ట్ ఉంది గదా! ఆ బాటమ్ పార్ట్‌ని కూడా అదే విధంగా ఈ విధంగా రివర్స్ చేయాలి. ఇలా అన్నమాట. ఇలా చూపిస్తున్నా మీకు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంది అని. ఇలా పెట్టేసి ఈ కింద పార్ట్‌ని పార్ట్‌ని ఈ విధంగా రివర్స్ చేసేసి పైనైతే ఒక స్టిచ్ అయితే ఈ విధంగా అయితే మనం వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసేసుకున్న తరువాత సైడ్ జాయింట్ ఉంటుంది చూసారా? ఫస్ట్ నేను నడుము వరకే స్టిచ్ అనేది వేస్తాను. ఓకేనా? ఎందుకంటే మనం ఈ హ్యాండ్స్ వేరేలా పెట్టాం గదా! ఈ విధంగా అయితే నేనైతే సైడ్ పార్ట్ అయితే కలిపేసి లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కలిపి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. కానీ కింద పార్ట్ ఉంటుంది చూసారా? అది నేను వేరేలా వేస్తాను. కలిపైతే వేయను. ఓకేనా? ఈ విధంగా సైడ్ పార్ట్స్ అయితే అటు, ఇటు 2 వైపులా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. మీరు ఎంతైతే ఖర్చు పెడతారో అంత చూసుకొని ఈ పక్కన స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా నేనైతే ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది మీరు వేసేసుకోవాలి. ఈ విధంగా నేను స్టిచ్ వేసేసిన తరువాత సైడ్ పార్ట్ ఉంటుంది చూసారా? నేను ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఎందుకంటే ఫినిషింగ్ కోసం పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నా ఈ విధంగా అనమాట. ఇలా స్టిచ్ వేసిన తరువాత ఒకసారి చూడండి లేయర్స్ చూపిస్తున్నాను మీకు. ఈ పక్కనున్న లేయర్స్ చూసారా? ఇవైతే మెయిన్ ఫ్యాబ్రిక్ లేయర్స్. ఆ పక్కనున్నవేమో లైనింగ్ లేయర్స్ అన్నమాట. మనం దీన్ని సెపరేట్‌గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. లేయర్స్‌గా కనిపిస్తుంది. అలా వేసుకోవడం వల్ల నేనైతే ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది చూసారా? అదే జార్జెట్ ఫ్యాబ్రిక్. నేను ఆ జార్జెట్ ఫ్యాబ్రిక్‌ని చివర్లో అన్నమాట. ఫస్ట్ నేను జార్జెట్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. దాన్ని మాత్రమే స్టిచ్ వేస్తున్నా. ఈ లైనింగ్ అనేది పక్కకి తోసేసి ఈ చివర్ల ఈ విధంగా అన్నమాట. మీకు వీడియోలో అర్థమవుతుంది కదా! ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్‌ని, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మాత్రమే ఈ విధంగా అయితే సైడ్‌నయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం చివర్లో ప్రిల్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టమన్నా గదా! ఇది ఈ విధంగా దీనికోసమే అన్నమాట. ఇలా అయితే ఫ్రిల్స్ దగ్గర కూడా పక్క నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేసేసాం. సో, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఒకసారి చూసేయండి ఎలా స్టిచ్ చేశాను అనేది. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా! దాన్ని కూడా కిందకి ఈ విధంగా కిందకనేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని పక్కకి జరిపి ఇప్పుడు లైనింగ్ మాత్రమే స్టిచ్ చేయాలనమాట. ఓకేనా? ఇదిగో లైనింగ్ చూసారు గదా! ఈ లైనింగ్‌ని ఫోల్డ్ చేసి ఇప్పుడు నేనైతే లైనింగ్‌ని స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని పక్కకి జరిపి ఇప్పుడు లైనింగ్ మాత్రమే స్టిచ్ చేయాలి. మీరు ఏదైనా పక్కన థ్రెడ్స్ పెట్టుకుంటే పెట్టుకోండి. నేనైతే థ్రెడ్స్‌ని కూడా కలిపేసి జాయిన్ చేసేస్తున్నా ఈ విధంగా అనమాట. నేను లైనింగ్‌ని కూడా సైడ్స్‌కి పెట్టేసి ఈ విధంగా మీరు చూస్తే అసలకి పెట్టానా లేదా అన్నట్టుగా వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ విధంగా ఫ్రాక్ అయితే టర్న్ అయింది.
నాకైతే ఈ ఫ్రాక్ అయితే చాలా నచ్చింది. మన నెక్స్ట్ వీడియోలో టాప్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకేనా? ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టాను. ఇలా చూసారా ఫ్రిల్స్ ఎంత బావుందో. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.